హాయ్ హలో నమస్తే అందరికీ వందనాలు. వెల్కమ్ టు మన ఊరి చిత్రాలు వ్లాగ్స్. ఈ వ్లాగ్స్ నా ఛానల్లో రెండోది. ఫస్ట్ వ్లాగ్ మన ఊరి చిత్రాల్లో నా ఛానల్లో బతుకమ్మ మొత్తం తీశాను. గొప్పగా సక్సెస్ అయింది. సో మంచిగా సపోర్ట్ చేశారు మీరు. ముందుగా పేరు పేరున నా సబ్స్క్రైబర్స్కి అందరికీ పేరు పేరున అందరికీ వందనాలు. ఇంత గొప్పగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. మీ యొక్క సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ సపోర్ట్ ఎన్నప్పుడు ఉంటే నేను ఇంకా పైకి ఎదుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. రెండో వ్లాగ్ ఏంటంటే కరీంనగర్లో ఇప్పుడు చింతపలక పండ్ల సీజన్ బాగా నడుస్తుంది. చాలామంది అమ్ముతుర్రట. సో అక్కడికి పోయి అందరినీ వీడియో తీసుకోవాలి. పేరు పేరున అందరినీ అడగాలి, మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, ఎట్లా అమ్ముతారు, ఇంకా ఏ రేట్ వస్తుంది. మీకు ఇప్పుడు వర్షాలు కూడా చాలా పడుతున్నాయి. సో వాళ్ళకి ఇబ్బందులు ఏంటి, వాళ్ళకి ఎట్లా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా అడగాలి, తెలుసుకోవాలి. మీరు కూడా వెళ్ళి చింతపలక పండ్లు బాగా కొనండి. మొన్న రీసెంట్గా మా చెల్లె హైదరాబాద్ చెల్లె వచ్చినప్పుడు కరీంనగర్కి వచ్చి మరి అక్కడ ఒక గంప అంటే ఈ సైజులు ఉంటాయి అనమాట. సో అవి తీసుకొని మా ఊరు ఎర్రడపల్లి అక్కడికి వచ్చింది. అందరం 2-3 తిన్నాం. సూపర్ టేస్ట్. చింతపలక పండ్లు మంచిగా ఉన్నాయి. మీరు కూడా కరీంనగర్కి వెళ్ళి తీసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరు? మాది సింగపురం కానీ ఇక్కడనే అమ్ముతాను నేను. ఇక్కడనే అమ్ముతావు. ఈ కాయలు ఎన్ని నుంచి వచ్చినాయి? ఈ కాయలు నాందగిరి ఎవరు తెస్తారు? మీకు ఎవరు తెచ్చిస్తారు? నాందగిరి మనం తెలుగులే తెచ్చి ఇక్కడ మేము తీసుకొని ముత్తరాజులే. ఎట్లా అమ్ముతాను ఇవి? ఇది 50-60 పోతాయి కంటే. మరి ఇలా వర్షం కొట్టింది, మరి ఎట్లా? బాగా ఖరాబ్ అవుతాయి ఈ కాయలు. తెచ్చి అన్ని తడుతాను, నట్టం వస్తాను అందరికి. మీకేమన్నా మిగులుతారా? ఎవరే ఇవి కూడా మీరే ఇచ్చారా, వేరే వాళ్ళు తెచ్చిచ్చినాయా? ఇవి ఆసాన్ని తెస్తే నేనే అమ్ముతాయి. సరే సరే. మరి టైం ఎప్పుడు తినేటప్పుడు మీరు? తింటాం 12 గంటలకు 11 గంటల వరకు తింటాం. అంటే రాత్రి ఎన్నింటి కాకుంటారు? 9 గంటలకు 10 గంటల దాకా 9-10 గంటలు అయిపోతుంది. నువ్వమ్మా? మీరు ఎవరు? మరి ఇల్లంతకుండా మండలం ఎల్లిపురం కూర్చోండి. ఎల్లిపురం గుట్టాలు ఎల్లిపురం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినావా? ఈయన వాళ్ళు మీ ఆయన ఇద్దరు కలిసి అమ్ముతారా? ఇద్దరు కలిసి అమ్ముతాను. ఏం లాభం లేదు, నష్టం వస్తుంది. సీతాఫలాలు అంటే ఎంతో మంచి తినాలి కానీ నాకు తింటలేరు, అగ్గు అయిపోయింది మండలం. ఇప్పుడు ఈ సీజన్ అదే కదా, తినే సీజనే కదా? తినే సీజన్ తినే సీజన్ కాబట్టి అమ్ముతాను. మరి ఎట్లా గంపల అట్లనే ఉన్నాయి. వర్షం లేదు, ఎవరు కొట్టలేదు. ఎట్లా అమ్ముతారా ఇవన్నీ? ఇక 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు. మరి మీ ఆయన అమ్ముతలేడా? నవ్వుతాను. ఎంత కూడా అమ్ముతాను? 50, 60. మంచిగా గుర్తు చేసుకున్నావు. మంచిది. కవర్లు అవి ప్లాస్టిక్ పేపర్యా? పేపరేనా? నువ్వు బెస్ట్ ఉన్నావు, పేపర్ పెట్టిన ప్లాస్టిక్ వాడకుండా. ఎంతగా అమ్ముతాను? 50, 50. మరి అందరికంటే నీ అమ్ముడు పోయినట్టున్నాయి కదా. ఇప్పుడే వచ్చినావు. ఇక వర్షం వెళ్తున్నాక వెళ్ళవచ్చు కూర్చున్నావు. పోతావే మరేమన్నా అమ్ముడు? ఎవరు మీది? కొండ దగ్గర
దగ్గర అంత దూరం నుంచి వచ్చి కరీంనగర్లో అమ్ముతాను. మరి ఉన్నాడా మా తాత నేను తాత అక్కడ ఉన్నాడా? తాత దగ్గరికి పోతాయని. సరే నువ్వు తినప్పుడు మరి తిన్నారా? మరి వర్షం కొట్టింది కదా, మీకు ఏమి ఇబ్బంది రాలేదా గిరాకీ వల్ల? అది అంతేనా? మీద దేవుడు ఉండాలి, కింద కాయలు అమ్మాలి అంతే అంటావు. సరే మరి మంచిది. బట్టలు వేసి కాయలు పోసి మిగతా బట్ట కట్టి పనులు మూసి పెట్టాలి. లేకుంటే ఇవ్వాలి. నేను సాయంత్రం చూసి పనులు అవుతాయి. అవి 100కు 10% ఇస్తాను. ఎంత కొట్ట అమ్ముతారా అమ్మ? ఈ బుట్ట తీసుకున్నాడు సార్. సార్ బుట్ట 110, 120 అంటే పంపిస్తా అంటాడు. ఈ గంపే పనులు ఇక మొత్తం వేసిపోతాడు సార్. ఇక పోతాడు బాధ్యత పొద్దుగా ఉక్కున్న గావరైతాడు. ఎల్లపురం 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 నుంచి ఇక్కడికి వచ్చిరా? రావద్దా మరి కడుపు తిప్పలకు. వర్షం కొట్టింది, మేము ఏమి ఇబ్బంది అవుతలే మరి? నిలబడ్డం ఆనల్ని అరసంలో ఆనలా ఏడుతాను మిడుగుతాను. మరి ఏం చేయన్నావు? ఎవరు పెట్టాలి పొట్టకు కడుపుకు బాధ్యత? పోతాం అమ్ముకొని పోతాం. అమ్ముకొని మళ్ళీ అంత దూరం పోడే. మరి రావడానికి 100 పోవు కనుక 150 రూపాయలకి అస్కిరాయిలు పెట్టాలి. మాకు అమ్మమ్మ లేదు, నేను పట్టుకపోతా. ఎవరు మీది? ఎల్లాపూర్. అక్కడ నుంచి ఇటు దాకా వచ్చిరా? వచ్చినాం. ఎంత కూడా అమ్ముతారు ఇవన్నీ? ఎంత కోటంటే 100కు 10, 15, 20 చిన్నవి సొంటి అన్నిటికన్నా ఎత్తుకొని పోవాలి. చూసుకుంటున్నాం. వర్షం కొడితే మీకు ఏమి ఇబ్బంది లేదా? అంత పాడైతే అంత ఖరాబ్ అయిపోయింది సారు. ఇవి ఎన్ని చల్లుతాయి మీకు కాయలు? గుట్టకాని చల్లుతాయి. గుట్టలే ఒక్కదాని వచ్చినావు మరి? వీళ్ళందరం కాదు, అందరూ ఒకటే ఊరా? నందగిరి, ఎల్లాపూరు, పత్తిపాక, నరసింగపురం అన్ని ఊళ్ళు అయిపోయి అంత దూరం నుంచి కర్మారు వచ్చారు. పేడపల్లి మండలం. అత్త ఏం మిగులుతుంది మీకు? ఏమి లేదు, కొత్త మండలం 200, 150 కైకిలు. అయ్యా ఏదో కొట్టకు ఎట్లా బతుకుడాన్ని మా రైతులు ఇవి పట్టుకుంటే మరి తినుడు ఇంట్లో ఇడికైతే ఆరేసుకొని వస్తాం టిఫిన్లల్లా. అంతేనా?
ఎవరమ్మా మీది? మాది మల్లపురం నుంచి ఇంత దూరం వచ్చిరా? వచ్చినాం కానీ మాకు రేటు పడతలేదు. వారాలు చేయంగా మొత్తం పండ్లు ఖరాబ్ అవుతున్నాయి. మాకు కైకిలు పడతలేదు. ఏం చేయమంటాను? ఇవి ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఇవి మొత్తం కొడివాల నుంచి తెస్తున్నాం. కొండగట్టు కొడివాల తోటలు పట్టినాం. అక్కడ తోటలు పట్టినాం. రాత్రి అనుకున్నాడా? రాత్రి రూమ్ ఉన్నది. రూమ్ తీసుకున్నాం. 2000 పెట్టాను అంటాం. అవి మరి 2000 అంత దూరం ఏం చేసుడు? గిరాకు ఉంటుంది రాత్రి గిరాకు లేదు. వారాలు చేయంగా మొత్తం పోతున్నాయి. మాకేం పడతలేదు. సారు ఏం చేయమంటాను? ఎట్లా వేసుకో 70 రూపాయలకు ఒకటి ఏదన్నా వేసుకో 70. మరి ఏం చేయమంటాను? పడతలేవు. ఎవరు మీది? రామాడుగు. మరి ఎండకు నీకు గవర్ అయితే లేదా? గవర్ అయినా అమ్మాలంటావు. పరిస్థితి అలా ఉన్నది. మరి కోతులున్నా ఈడ తీసుకుపోవా? మరి అవి బాగా ఉన్నాయా? లేవు కాయలు దొరుకుతలేవు. మళ్ళీ ఎన్ని రోజులకు బంద్ అవుతాయి? ఇవి అయిపోతాయి. ఈ పండుగ అయిందంటే కథం అవుతాయి. దీపాలు వెళ్ళిందంటే అయిపోయాడు. దీపావళి వెళ్ళిందంటే దొరకాయి. ఇక కాయలు అయిపోతున్నాయి. మొత్తం కూలిపోతున్నాయి. పండ్లు చెట్ల మీద వండి అన్ని రాలిపోతున్నాయి ఈ వర్షాలకు. ఇవి ఎన్ని నుంచి వస్తాయి మీకు? ఇవి కామారెడ్డి దగ్గర కామారెడ్డిపేట నుంచి వెళ్ళి ఎల్లారెడ్డిపేట. ఇప్పుడు మీకు ఎట్లా గంప గుత్తారు? ఎట్లా తీసుకుంటారు? మేము గుత్త పట్టుకున్నాం. మా కైకిలోళ్ళు తెంపుతారు. సరే సార్. మీకు ఎంత మిగులుతుంది ఇవి అమ్మితే తప్పన? ఏం మిగులుతాయి? మిగులుతాయి పోతే వారు అదృష్టం అంటావు. ఎట్లా అమ్ముతాను కాయలు? ఎట్లా అంటే అట్లనే. ఇక వాన వస్తుంది టైంకు. అంతే. గిరాక్ టైంకు వర్షం పడుతుంది. ఈ వర్షంతో ఇబ్బంది ఉన్నది. బాగా ఇబ్బంది ఉన్నది. ఇగో డేరాలు వేసుకున్నా వానలు పండ్లు ఖరాబ్ అవుతున్నాయి. గిరాకీ లేదు. గట్ల అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఎంతమంది దగ్గర ఎలా అడిగాను. వాళ్ళకున్న పరిస్థితులు, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఎన్ని రోజులే ఉండబట్టి ఎట్లా అమ్ముతారు, వర్షం వస్తే ఎట్లా బాధపడతారు, వాళ్ళ పరిస్థితులు అన్నీ తెలుసుకున్నాను. సో వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, అమ్ముతున్నారు. వాళ్ళకు కూడా ఎంతో కొంత దేవుడు కొన్ని పైసలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. వెళ్ళండి, కొనండి, తినండి, అందరికీ హెల్ప్ చేయండి.